హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజ్ తరుణ్ అండ్ లావణ్య రీసెంట్ టైమ్స్ లో బాగా కాంట్రవర్సీ అయిన జంట. రాజ్ తరుణ్ కి లావణ్యకి ఏంటి సంబంధం? వీరిద్దరికి నిజంగా పెళ్ళయిందా? కేవలం సహజీవనం చేశారా? మస్తాన్ సాయి ఎవరు? వీరిద్దరి కథలో మస్తాన్ సాయి ఎలా వచ్చాడు? లావణ్యకి మస్తాన్ సాయికి మధ్య సంబంధం ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. రాజ్ తరుణ్ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే స్థాయి నుంచి సినిమా హీరో స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఉయ్యాల జంపాల అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా సినిమా చూపిస్తామామా, ఈడో రకం ఆడో రకం, సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు వంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు పొందాడు. అయితే ఇండస్ట్రీలో రాజ్ తరుణ్ పైన అనేక ప్రేమ కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఉయ్యాల జంపాల హీరోయిన్ అవికా గౌర్తో ప్రేమ వ్యవహారం నడిపాడు అనే రూమర్ ఉంది. అందుకే ఇద్దరు కావాలనే ఒకే మూవీస్కి సైన్ చేస్తున్నారు అనే వార్తలు వినిపించాయి. తర్వాత కుమారి 21F, అందగాడు, ఈడో రకం ఆడో రకం వంటి చిత్రాల్లో హెబ్బా పటేల్తో కలిసి నటించాడు. అయితే ఈసారి రాజ్ తరుణ్ హెబ్బా పటేల్తో ప్రేమాయణం సాగిస్తున్నాడు, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అనే వార్తలు గట్టిగా వినిపించాయి. దానికి తోడు ఇద్దరూ కలిసి బయట చట్టా పట్టాలేసుకొని తిరగడం, ఆ టైంలో టీవీలలో ప్రసారమయ్యే కొన్ని కామెడీ షోల్లో కూడా ఈ జంట గురించి, వారి లవ్ స్టోరీ గురించి స్కిట్స్ రావటం వంటివి జరగడంతో వీళ్ళ లవ్ స్టోరీ పీక్స్లో నడిచిందనే ప్రచారం బాగా జరిగింది. కొంతకాలానికి అటు రాజ్ తరుణ్కి ఇటు హెబ్బా పటేల్కి వరుసగా ఫ్లాప్స్ పడటం స్టార్ట్ అయింది. దాంతో కెరీర్ పరంగా ఇద్దరు చాలా వెనకబడ్డారు. రీసెంట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమాతో హెబ్బా పటేల్ కెరీర్ మళ్ళీ గాడిలో పడింది. అడపా దడపా చిన్న పెద్ద సినిమాలు చేస్తూ తన పనిలో తాను మునిగిపోయింది హెబ్బా పటేల్. కానీ రాజ్ తరుణ్కి మాత్రం ఒక్క హిట్టు లేకుండా పోయింది. వీళ్ళ లవ్ స్టోరీ గురించి కూడా జనాలు మర్చిపోయారు. అయితే సడన్గా కొద్ది రోజుల క్రితం లావణ్య అనే ఒక అమ్మాయి, నన్ను రాజ్ తరుణ్ చాలా కాలంగా శారీరకంగా వాడుకున్నాడు, ఇప్పుడు పెళ్లి చేసుకుందామంటే మొహం చాటేస్తున్నాడు అని లావణ్య పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దాంతో పోలీసులు రాజ్ తరుణ్ని ప్రశ్నించగా, నాకు లావణ్యకు ఎటువంటి అక్రమ సంబంధం లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని, మస్తాన్ సాయి అనే వ్యక్తి ఆమె బాయ్ ఫ్రెండ్ అని, వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఉందని చెప్పుకొచ్చాడు. మస్తాన్ సాయి, లావణ్యలు ఇద్దరు మాదక ద్రవ్యాలు తీసుకునేవారు అని పోలీసులకు ఒప్పందించాడు. దేశంలో మాదక ద్రవ్యాలు తీసుకునే వ్యక్తులు మత్తులో చేసే అరాచకాల వల్ల పోలీసు వ్యవస్థకి లేనిపోని తలనొప్పి దాపురించింది. యువతను ఇటువంటి బారిన పడకుండా కాపాడడానికి నానా ప్రయాస పడుతున్న పోలీసు వ్యవస్థకి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే లావణ్య బ్లడ్ శాంపుల్స్ ల్యాబ్ టెస్ట్కి పంపగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దాంతో పోలీసులు లావణ్యను అదుపులోకి తీసుకుని దాదాపు 15 రోజుల పాటు విచారణ చేపట్టగా తనతో పాటు రాజ్ తరుణ్ కూడా మాదక ద్రవ్యాలు తీసుకున్నాడని తెలిపింది. దాంతో రాజ్ తరుణ్ బ్లడ్ శాంపుల్స్ కూడా ల్యాబ్ టెస్ట్కి పంపగా నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. నేను మాదక ద్రవ్యాలు తీసుకోలేదు, లావణ్య ఆమె బాయ్ ఫ్రెండ్ మస్తాన్ సాయిలు మాత్రమే తీసుకున్నారు, టెస్ట్లో కూడా అదే ప్రూఫ్ అయ్యింది, వారికి ఢిల్లీకి చెందిన మాదక ద్రవ్య వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయి, డబ్బు కోసమే నా మీద ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని రాజ్ తరుణ్ పోలీసులు మరియు మీడియా సమక్షంలో వాపోయాడు. అయినా తనకి ఇప్పట్లో తన సినిమా కెరీర్ తప్పితే పెళ్లి పిల్లలు అనే ఆలోచన లేదు అని ఒక సినిమా ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు. కానీ లావణ్య మాత్రం రాజ్ తరుణ్ పోలీసులకు లంచాలు ఇచ్చి ఆధారాలను తారుమారు చేశాడు, నన్ను శారీరకంగా వాడుకొని నన్ను అన్యాయం చేసి ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నాడు అని ఆరోపించింది. ఇక మస్తాన్ సాయి విషయానికి వస్తే అందరికీ ఇతను లావణ్య బాయ్ ఫ్రెండ్గానే తెలుసు. ఇతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఒకసారి హిమాచల్ ప్రదేశ్కు టూరు వెళ్ళిన మస్తాన్ సాయికి అక్కడ ఒక మారక ద్రవ్యాలు అమ్మే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతని ద్వారా ఢిల్లీకి చెందిన సప్లయర్ కాంటాక్ట్ దొరికింది. అక్కడ నుంచి తరచూ డైరెక్ట్ పార్టీ నుంచి సరుకు తెప్పించి తన క్లోజ్ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. ఒకసారి డైరెక్ట్ సప్లై దందా చేస్తే చాలు తన సాఫ్ట్వేర్ జీవితం కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని తర్వాత దాన్నే వ్యాపారంగా మలుచుకున్నాడు. ఆ క్రమంలోనే లావణ్య లవ్ స్టోరీ నడిపినట్టు తెలుస్తుంది. చాలాసార్లు పోలీసుల నుంచి దందా విషయంలో తప్పించుకున్నాడు అని సమాచారం. ఎప్పుడైతే లావణ్య పోలీసులకు దొరికిపోయిందో అప్పటి నుండి మస్తాన్ సాయి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. కానీ ఎట్టకేలకు ఆంధ్ర పోలీసులు ప్లాన్ వేసి అతన్ని గుంటూరులో అదుపులోకి తీసుకుని విజయవాడలో విచారించగా తన దందా వివరాలతో పాటు లావణ్య రాజ్ తరుణ్ల విషయాలు కూడా బయటపెట్టాడు.
ఇప్పటికే సోషల్ మీడియాలో మస్తాన్ సాయి ఆడియో కాల్స్ లీక్ అయ్యి వైరల్ అవుతున్నాయి. మస్తాన్ సాయిని తమకు అప్పగించమని తెలంగాణ పోలీసులు, ఆంధ్ర పోలీసులను కోరే అవకాశం ఉంది. అయితే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో వేచి చూడాలి. మరి రాజ్ తరుణ్, లావణ్య, మస్తాన్ సాయిల గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ కొత్త వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాము. జై హింద్.